కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం తర్వాత చంద్రబాబును లావు శ్రీకృష్ణ దేవరాయలు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ హయాంలో మద్యం కుంభకోణం వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఏపీలో మద్యం కుంభకోణంపై లోక్సభలో మాట్లాడారు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంతో పోల్చుకుంటే నీటిబొట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. 4,000 కోట్ల రూపాయలను దేశం దాటించారని, ఇందులో 2,000 కోట్ల రూపాయలు జగన్ బంధువు సునీల్ రెడ్డి దుబాయ్ తరలించారని పేర్కొన్నారు. 5 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని, దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయాలని లావు శ్రీకృష్ణ దేవరాయలు డిమాండ్ చేశారు. Not only this 18,000 crores, sir, there is 4,000 crores of this money has been binami and transacted and taken out of country into Dubai and also into Dubai and Africa, sir. There's 2,000 crores of rupees that have been taken out of from Andhra Pradesh to Dubai, sir. These are given by the SIT, sir. This SIT has only certain extent where they can investigate, sir. But ED is the one which can verify the transaction that happens between the countries, sir. We request ED to intervene into this, sir. ఏపీలో మద్యం కుంభకోణంపై తొలుత సిఐడి దర్యాప్తు చేయగా ఆ తర్వాత సిట్ బృందాన్ని దర్యాప్తు కోసం ప్రత్యేకంగా నియమించారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులు, సూత్రధారులకు సంబంధించి దర్యాప్తు బృందం అనేక మంది అధికారులు, ఇతర కీలక వ్యక్తులతో న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ ను రికార్డు చేయించారు. ఈ నేపథ్యంలోని లిక్కర్ స్కామ్ ను లోక్సభలో ప్రస్తావించిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో చంద్రబాబుతో లావు భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కలెక్టర్ల సమావేశం హడావుడిలో ముఖ్యమంత్రి ఉండడంతో మరోసారి కలవాలని నిర్ణయించుకున్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మద్యం కుంభకోణం వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని, అన్ని రకాల సాక్ష్యాలను కూడా సేకరించిన అనంతరం పక్కాగా కేసును దర్యాప్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ దర్యాప్తు చాలా వేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ కేసులో కీలక అరెస్టులు ఉంటాయని కూడా భావిస్తున్నారు.